డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ద సెకండ్ వీడియో ఆఫ్ కోర్స్ కాంటెంట్. సో మనము ఒక్కొక్క మాడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకునే ముందు ఈ మాడ్యూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, వీటి యొక్క ప్రయారిటీస్ ఏంటి అనేది నేను మీకు ఒకసారి షార్ట్ నోట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే మీకు డీటెయిల్గా వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీన్నే మనము SEO అనేసి అంటాము. SEO అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కలిసేసి ఒకేసారి వర్కింగ్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కలిపేసి మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ని మనము ఏదైనా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు, సో మనం చూస్తున్నాం కదా, గ్లోబ్ అనేది www అనేసి ఉంది. ఒక డొమైన్ అనేది మనం క్రియేట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ డొమైన్లో మనము ఏదైతే కాంటెంట్ పెడుతున్నామో, ఏదైతే లింక్స్ ఇస్తున్నామో, ఏదైతే కీవర్డ్స్ ఇస్తున్నామో, ఏదైతే ఇమేజెస్ కానీ, తర్వాత వీడియోస్ కానీ, తర్వాత వాటికి సంబంధించిన ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా కావచ్చు, ఆ వెబ్సైట్లో పెట్టే ప్రతి కాంటెంట్ని మనము ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేస్తున్నాము అరౌండ్ ది వరల్డ్. సో ఇంటర్నెట్కి, సెర్చ్ ఇంజిన్కి అంటే గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్కి మన కాంటెంట్ని ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేస్తున్నాము అనే దాన్నే మనము SEO అనేసి అంటాము. సపోజ్ మనము ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసాము, www.digitalbvr.com. సో ఈ వెబ్సైట్లో పెట్టే ప్రతి కాంటెంట్ని ఏ విధంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజేషన్ చేస్తున్నాము అనేది SEO కిందకి వస్తుంది. సో మనము ఎవరికి మార్కెటింగ్ చేయబోతున్నాము, ఇక్కడ మార్కెటింగ్ అని ఉంది కదా, మైక్ సింబల్, దీన్ని మార్కెటింగ్. సో దీంట్లో వచ్చే ఫ్యాక్టర్స్లో వచ్చేసి మార్కెటింగ్ వస్తుంది, టార్గెట్ గ్రూప్ వస్తుంది, లింక్స్ వస్తాయి, కాంటెంట్ వస్తుంది, సెర్చ్ అనేది వస్తుంది, ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా సెర్చింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ఫ్రంట్ ఎండ్లో కనబడాలి, అలాగే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, అలాగే పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్, వీటిని అనలైటిక్స్ అంటాము, ఏ విధంగా సైట్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా మీరు ఫర్దర్గా నేర్చుకోబోతారు. సో ఇది బేసిక్ అనమాట. అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఇవి చేసే పనులు ఏంటి అనేది. సో ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము. దీన్ని పే పర్ క్లిక్ అంటాము. అసలు పే పర్ క్లిక్ అంటే ఏంటి, దీన్ని మనము SEOలో ఏ విధంగా యూజ్ చేస్తాము. పే పర్ క్లిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే గూగుల్ డిస్ప్లే అండ్ పే పర్ క్లిక్, దీన్ని PPC అనేసి కూడా అంటాము. ఇది వచ్చే కేటగిరీ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, SEM అనేసి అంటాము. మనం ఇందాక SEO అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ఇది SEM. SEO అంటే మన కాంటెంట్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజేషన్ చేయటం. SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్లో ఆప్టిమైజేషన్ అయిన కాంటెంట్ని ప్రమోట్ చేయటం బై అడ్వర్టైజింగ్. సో ఇక్కడ కనుక మనం చూస్తే మొబైల్స్ ఆన్లైన్ అనేసి మనము గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ అనేది మనం చూస్తున్నాము. ఈ రెడ్ స్క్వేర్డ్ బాక్స్లో మనం మార్కింగ్ చేసాం కదా. సో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ టు బై ఆన్లైన్, దానిపైన యాడ్ అనే సింబల్ ఉంది. అలాగే రైట్ సైడ్లో వచ్చేసేసి ఈ మొబైల్స్కి సంబంధించిన ఒక స్కీమా అనేది ఉంది, దీనిపైన కూడా యాడ్స్ మొబైల్స్ ఆన్లైన్. సో ఈ యాడ్స్ అనే సింబల్స్ ఎక్కడ కనపడ్డా కానీ దీన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేసి అంటాము. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దీన్ని పే పర్ క్లిక్ అనేసి ఏ విధంగా అంటాము అనేది మీకు డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఓవరాల్గా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది మనము గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు మనకి యాడ్స్ అనేది ఎక్కడ వచ్చినా దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే చేయగలుగుతాము అనేది మనం గమనించుకోవాలి. థర్డ్ వన్, కీవర్డ్ రీసెర్చ్. అసలు కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి? చాలా మంది SEOలు కానీ డిజిటల్ మార్కెటర్లు కానీ ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ఏంటంటే కీవర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి, కీవర్డ్ అనే పదాన్ని ఫ్రీక్వెంట్గా వాడతారు. అసలు కీవర్డ్ అంటే ఏంటి? ఇక్కడ మనము సెర్చ్ చేస్తున్నాము గూగుల్లో బెస్ట్ రియల్ ఎస్టేట్ డీల్స్ ఫర్ విలాస్ ఇన్ హైదరాబాద్. సో మనము ఈ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాము స్కై విలాస్ ఫర్ సేల్స్, విలాస్ ఇన్ హైదరాబాద్, వర్టెక్స్ కింగ్స్టన్ పార్క్,
అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్. సో ఈ విధంగా మనకి ఈ పైన యాడ్ 4 యాడ్స్ అనేది వచ్చాయి చూసారా. ఇవి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో పెట్టుకున్నారు. అయితే ఇక్కడ కీవర్డ్ ఏదైతే పెట్టామో బెస్ట్ రియల్ ఎస్టేట్ డీల్స్ ఫర్ విలాస్ ఇన్ హైదరాబాద్. సో ఇది లాంగ్ టైల్ కీవర్డ్ అనేసి అంటాము. ఈ లాంగ్ టైల్ కీవర్డ్తో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఇక్కడ విల్లాస్ ప్రతిదీ ఇక్కడ ఉందో చూసారా. విల్లాస్ అనేది ఫస్ట్ సెర్చ్ రిజల్ట్స్లో కూడా ఉంది. స్కై విలాస్, అలాగే విలాస్, అలాగే వర్టెక్స్ కింగ్స్టన్ పార్క్, ఈ విల్లాస్ థర్డ్. సో ఇక్కడ ఈ యారో మార్క్స్ మనం చూస్తున్నాం కదా, ఈ యారో మార్క్స్లో ప్రతి యాడ్లో విల్లాస్ అనే కీవర్డ్ అయితే ఉంది. సో మనం సెర్చ్ చేసేటప్పుడు ఈ విల్లాస్ అనే కీవర్డ్తో క్యాంపెయిన్స్ రన్ చేస్తున్న ప్రతి క్యాంపెయిన్ కూడా ఫస్ట్ లిస్ట్లో కనబడుతుంది. అలాగే కింద ఆర్గానిక్ రిజల్ట్స్ మనం కింద కనుక చూస్తే 99acres.com ఉంది. ఈ 99acres.comలో ఎటువంటి యాడ్ లేదు, కానీ ఫస్ట్ ప్లేస్లో కనబడింది బికాస్ ఆఫ్ విల్లాస్ ఇన్ హైదరాబాద్. విల్లాస్ ఇన్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఎవరైతే యూజరు బెస్ట్ రియల్ ఎస్టేట్ డీల్స్ ఫర్ విల్లాస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రిజల్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో చూపించింది. ఇది చూపించడానికి డిఫరెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ ఏంటి అనేది కీవర్డ్ రీసెర్చ్కి సంబంధించిన మాడ్యూల్ వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు. సో ప్రాపర్ కీవర్డ్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తే మనకు సంబంధించిన వెబ్సైట్ ర్యాంకింగ్ కానీ మనకి బిజినెస్కి సంబంధించిన అవేర్నెస్ కానీ రీచింగ్ కానీ ఇంక్రీజ్ అవుతుంది అనేది ది బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు ఈ మాడ్యూల్ వచ్చినప్పుడు మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటారు. ఫోర్త్ వన్, ఆన్ పేజ్ ఎస్సీఓ. సో అసలు ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటి? ఆన్ పేజ్ ఎస్సీఓలో వచ్చేసేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో వచ్చేసి ఇంటర్నల్ లింక్, కీవర్డ్ రీసెర్చ్, మెటా డిస్క్రిప్షన్, హీడర్, టైటిల్, కాంటెంట్, ఆల్ ట్యాగ్స్. సో ఇవి మేజర్గా ఎక్కువగా ఉంటాయి. అసలు ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన కాంటెంట్ క్రియేట్ చేసేసి మనము పోస్ట్ జనరేట్ చేస్తాం కదా. ఆ పోస్ట్ జనరేట్ చేసినప్పుడు ఆ పోస్ట్లో ఉండే కాంటెంట్ని మనము ఎస్సీఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఆర్టికల్కి సంబంధించిన ఇంటర్నల్ లింక్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కీవర్డ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, మెటా డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, హీడర్ ట్యాగ్స్ అంటే ఏంటి, టైటిల్స్ అంటే ఏంటి, కాంటెంట్ ఏంటి, ఆల్ ట్యాగ్స్ అంటే ఏంటి అనేది ఆన్ పేజ్ ఎస్సీఓలో వస్తుంది. ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. వెరీ సింపుల్. మీకు ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఇది ఎంత ఈజీయా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది ఆన్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ. దీని మాడ్యూల్ వచ్చినప్పుడు ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆఫ్ పేజ్ ఎస్సీఓ. అసలు ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటి? మనము ఎస్సీఓస్ని మన కంపెనీలో రిక్రూట్ చేసుకున్నప్పుడైనా కానీ లేదా మనము ఎస్సీఓగా జాబ్స్ చేస్తున్నప్పటికీ కానీ మనకి ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ 2 రోల్స్ అనేది మనకే ఇస్తారు. సో మనం ఆన్ పేజ్ ఎస్సీఓ ఎలా చేయాలి, ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఎలా చేయాలి అనేది ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ అనేది ఈ మాడ్యూల్ వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు. ఆఫ్ పేజ్ ఎస్సీఓలో వచ్చేసేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ప్రతిదీ చాలా సింపుల్ గా ఉంటుంది. చూడటానికి లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీసింగ్ మోడ్లోకి వచ్చే వరకే అసలు ఆఫ్ పేజ్ ఎస్సీఓకి సంబంధించిన ఇన్ డీటెయిల్ డేటాని మీరు నేర్చుకోవచ్చు. మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఆఫ్ పేజీలో వచ్చేసేసి మన ఆర్టికల్స్ని కాంట్రిబ్యూట్స్ యాజ్ ఏ గెస్ట్. మనము ఒక కాంటెంట్ రైటర్గా మన దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే మన ఆర్టికల్స్ని వేరే బ్లాగ్కు సంబంధించిన సైట్స్లో ఆర్టికల్స్ని కాంట్రిబ్యూట్ చేసామంటే ఒక గెస్ట్గా, సో అది ఆఫ్ పేజ్ ఎస్సీఓ కింద వస్తుంది. అలాగే సోషల్ మీడియాకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ని ఏ విధంగా చేయాలి, తర్వాత ఫోరం సబ్మిషన్స్ అంటే ఫోరం సైట్స్ అనేది ఉంటాయి కదా, ఆ సైట్స్లో మన సైట్ ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, బ్లాగ్ డైరెక్టరీ సబ్మిషన్ అనేది ఎలా ఉంటుంది, ఆర్టికల్ సబ్మిషన్స్ మనము పోస్టింగ్ చేస్తున్న ప్రతిదీ ఆర్టికల్ అంటాము, ఆ ఆర్టికల్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఆఫ్ పేజ్ కి సంబంధించిన ఎస్సీఓలో ఎలా చేయాలి, వీడియో సబ్మిషన్ వీడియోని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇమేజ్ సబ్మిషన్ ఇమేజ్ ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, తర్వాత ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్, తర్వాత ఇన్ఫర్మేషన్ సంబంధించిన గ్రాఫిక్స్ ఇమేజెస్ అనేది ఉంటాయి, వాటిని ఏ విధంగా సబ్మిట్
డౌన్లోడ్ చేసుకోవాలి, డాక్యుమెంట్ని ఏ విధంగా షేర్ చేయాలి, తర్వాత వెబ్ 2.0 సబ్మిషన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వన్ గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత క్రియేటింగ్ షేరబుల్ కాంటెంట్, మన కాంటెంట్ని ఏ విధంగా షేరింగ్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్లో వస్తాయి. ఈ ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ అనేది ఎవరైతే ప్రాపర్గా చేస్తారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనేది గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో వస్తాయి. సో మన వెబ్సైట్ అనేది గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో కనపడాలి అంటే ఈ ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో, ఎవరైతే క్వాలిటీగా సబ్మిట్ చేస్తారో వాళ్ళ రిజల్ట్స్ అనేది ఫ్రంట్ పేజ్లో వస్తాయి. సో ఫస్ట్ టైం మనం విన్నప్పుడు ఇవి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి, వెరీ సింపుల్. ఇవి ప్రాక్టీసింగ్ మోడ్లోకి వెళ్తున్నప్పుడు ది బెస్ట్ మెథడ్స్ అనేది ఏ విధంగా చేయాలి, సింపుల్గా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. 6th వన్ లోకల్ ఎస్ఈఓ. అసలు లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటి? సో లోకల్ ఎస్ఈఓ అంటే వెరీ సింపుల్. మనము గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ నేను నియర్ బై హోమియోపతి క్లినిక్ అనేది సెర్చ్ చేశాను. సో నియర్ బై హోమియోపతి క్లినిక్ అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే స్టార్ హోమియోపతి. సో అలాగే ఇంకో యాడ్ వచ్చింది, తర్వాత హోమియోపతి క్లినిక్ నియర్ మీ. సో ఇది ఎవరిది? ఇది కూడా స్టార్ హోమియోపతిదే. సో స్టార్ హోమియోపతి ఈ రెండు యాడ్స్ అనేది నాకు ఫస్ట్ కనపడ్డాయి. అలాగే గూగుల్ మ్యాప్స్ కనపడ్డాయి. గూగుల్ మ్యాప్స్ లో నా లొకేషన్ కి ఎవరెవరు దగ్గరగా ఉన్నారు క్లినిక్స్. సో హీల్ హోమియోపతి క్లినిక్, హెల్త్ కేర్ హోమియోపతి క్లినిక్, డ్రీమ్ సోర్స్ హోమియో క్లినిక్. సో ఈ రిజల్ట్స్ అనేది నాకు దగ్గరలో ఉన్న హోమియోపతి క్లినిక్స్ అని కనపడ్డాయి. సో ఈ రిజల్ట్స్ అనేది మనకి ఎలా కనపడతాయి? సో సపోజ్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, మీకు కూడా మీ నియర్ బై ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు మీ బిజినెస్ అనేది వాళ్ళకి ఎలా కనపడాలి, ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ అనేది నేను ఈ లోకల్ ఎస్ఈఓకి సంబంధించిన మాడ్యూల్స్ వచ్చినప్పుడు మీకు ఇన్ డీటెయిల్ గా ది బెస్ట్ రిజల్ట్స్ అనేది ఎలా కనపడతాయి అనే దానికోసం ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో మనకి నియర్ బై లొకేషన్స్ కి సంబంధించిన ప్రతి డేటా కనపడుతుంది అంటే దాన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. ఆ లోకల్ ఎస్ఈఓ ఏ విధంగా చేయాలి అనేది ఈ మాడ్యూల్లో మీరు నేర్చుకుంటారు. 7th వన్ వచ్చేసి సైట్ ఆడిట్ స్ట్రాటజీ. సో అసలు సైట్ ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో సైట్ ఆడిట్ స్ట్రాటజీ అనేది దీన్ని కంప్లీట్గా టెక్నికల్ ఎస్ఈఓ కింద వస్తుంది. సో టెక్నికల్ ఎస్ఈఓ ఇన్ ద సెన్స్ అంటే ప్రతి ఒక్కరు భయపడేది ఏంటంటే మాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు కదా, అసలు మేము టెక్నికల్ ఆడిట్ అనేది సైట్కి చేయగలమా అనేసి అంటాము. టెక్నికల్ ఎస్ఈఓకి సంబంధించిన ఆడిట్ అనేది చాలా సింపుల్, కానీ బేసిక్స్ అనేది నేను మీకు నేర్పిస్తాను. మీరు మీ క్లయింట్కి సర్వీస్ చేసేటప్పుడైనా కానీ, లేదంటే మీరు ఒక జాబ్ చేస్తున్నప్పుడైనా కానీ మీ సైట్కి సంబంధించిన టెక్నికల్ ఆడిట్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఈ సైట్ ఆడిట్ స్ట్రాటజీ మాడ్యూల్లో నేను మీకు చూపిస్తాను. మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ క్లయింట్కి సంబంధించిన ప్రాజెక్ట్ కానీ మీ కంపెనీకి సంబంధించిన సైట్ యొక్క టెక్నికల్ ఎస్ఈఓ ఆడిట్ ఏ విధంగా చేసుకోవాలి, వాటి రిపోర్ట్స్ ఏ విధంగా తయారు చేయాలి. సో ఈ సైట్ ఆడిట్ స్ట్రాటజీని ది సింపుల్ మెథడ్లో నేను మీకు చూపిస్తాను. అది కనుక మీరు యాస్టీస్ కనుక ఫాలో అయ్యారు అంటే మీకు జాబ్లో కూడా ది బెస్ట్ ఇంప్రెషన్ అనేది మీ మీద క్రియేట్ అవుతుంది. అలాగే బిజినెస్ ఓనర్స్ కూడా మీ సైట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, మీ సైట్ యొక్క ర్యాంకింగ్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. సో అసలు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈమెయిల్ మార్కెటింగ్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మన బిజినెస్కి సంబంధించిన లీడ్స్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా కాంప్లికేషనా, దీనికి కూడా మనకి టెక్నికల్కి సంబంధించిన ఎస్ఈఓ అనేది అవసరమా అనేది ఈ మాడ్యూల్లో మీరు నేర్చుకోవడం జరిగింది. కానీ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ప్రాపర్గా ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకి సంబంధించిన బిజినెస్ అనేది చాలా హ్యూజ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ తెలుగులో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువగానే యూజ్ చేస్తున్నారు. కానీ ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించిన అవేర్నెస్ అనేది మన కంపెనీలో మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి, మన క్లయింట్స్ కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించిన పవర్ఫుల్ మెథడ్స్ ఏంటి అనేది ఈ ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించిన మాడ్యూల్లో మీరు నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ ఈమెయిల్ మార్కెటింగ్స్ లో మీరు లాట్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది మీరు నేర్చుకుంటారు. ల్యాండింగ్ పేజెస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు డిజైన్ సెక్షన్ ఉంటుంది. డిజైన్ సెక్షన్ అనేది మీకు రాకపోయినా కానీ ఇప్పుడు ఉన్న టూల్స్ లో దాన్ని ఎంత సింప్లిఫై గా మనం తెలుసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ సెగ్మెంట్ లో ఈ కంప్లీట్ గా ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించిన ది బెస్ట్ మెథడ్ అనేది మీరు చూడొచ్చు.
సో ఈ సెగ్మెంట్లో ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించినది కంప్లీట్ సింప్లిఫై చేసిన స్ట్రాటజీని మీరు నేర్చుకుంటారు. 9th వన్, సోషల్ మీడియా మార్కెటింగ్. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ మనకి సంబంధించిన ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, పింట్రెస్ట్ కానీ, యూట్యూబ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్ టాక్. సో ప్రస్తుతం మన దగ్గర టిక్ టాక్ అనేది బ్యాండ్ అయింది కాబట్టి సో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఎనీ పెయిడ్ ప్రమోషన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, లీడ్ ఎక్విజిషన్ ఏ విధంగా ఉంటుంది, సోషల్ మీడియాకి సంబంధించిన ఈజీ మెథడ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ది కంప్లీట్ స్ట్రాటజీ టాక్టిక్స్ ని మీరు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో నేర్చుకుంటారు. కేవలం సోషల్ మీడియా మార్కెటింగ్ SMM అనేసి అంటాము. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ కనుక ఉంది అంటే ది బెస్ట్ శాలరీ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే మీ ఓన్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సింపుల్ మెథడ్స్ని, ది బెస్ట్ వర్కింగ్ స్ట్రాటజీస్ని నేను మీకు నేర్పిస్తాను. 10th వన్, మొబైల్ మార్కెటింగ్. అసలు మొబైల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ మొబైల్ మార్కెటింగ్ సంబంధించిన కాంటెంట్ ఆప్టిమైజేషన్ని, కాంటెంట్ డెలివరీని ఏ విధంగా చేస్తాము అనేది మీరు ఇందులో నేర్చుకోవచ్చు. సో ఈ మొబైల్ మార్కెటింగ్ అంటే ఎక్కువ మంది మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు కదా, మన బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొబైల్లో ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, అసలు ఈ మొబైల్ మార్కెటింగ్లో ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, రియల్గా మొబైల్ మార్కెటింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్కి వర్కౌట్ అవుతుంది, మనం యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తున్నప్పుడు ఏ క్లయింట్స్కి మొబైల్ మార్కెటింగ్ అనేది మనం ఆఫర్ చేయాలి, జాబ్ చేస్తున్నప్పుడు మొబైల్ మార్కెటింగ్ సంబంధించిన రోల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ మొబైల్ మార్కెటింగ్ లో మీరు నేర్చుకుంటారు. 11th వన్ వచ్చేసి ఎనలైటిక్స్. దీన్ని వెబ్ ఎనలైటిక్స్ అనేసి అంటాము. అసలు వెబ్ ఎనలైటిక్స్ అంటే ఏంటి, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత అయినా కానీ సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్, సోషల్ మీడియాకి సంబంధించిన కాంటెంట్ ఆప్టిమైజేషన్ అంటాము. అలాగే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో మీరు గూగుల్లో అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ అనేది మీరు రన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎనలైటిక్స్ ని మనం ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి, ఆ మెట్రిక్స్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ గూగుల్ ఎనలైటిక్స్ కి సంబంధించింది కానీ, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఎనలైటిక్స్ కానీ ఏ విధంగా మనము ప్రాసెసింగ్ చేసుకోవాలి, వీటి వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్ నాలెడ్జ్ ని సింప్లిఫై చేసేసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కానీ ఇదంతా నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు. నేను సింప్లిఫై చేసేసి మనకి ఎంత వరకు అవసరమో దాన్ని మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ దానికి సంబంధించిన డేటాని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది మీకు మీరుగా ఓన్ ప్రాక్టీసింగ్ మీద వస్తుంది. సో ఈ ఎనలైటిక్స్ లో ఎంత వరకు కావాలి అనేది సింప్లిఫై చేసేసి దానికి సంబంధించిన కంప్లీట్ బ్లూ ప్రింట్ మీరు నేర్చుకోవడం అనేది జరిగింది. సో హీర్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ కోర్స్ కంటెంట్. SEO ఫండమెంటల్స్ లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏమేమి నేర్చుకోబోతున్నారు అనేది ఇప్పుడు మీరు చూసారు. ఈ కోర్స్ అనేది మీకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ ఎవర్ యూ సీన్. సో మీరు నేర్చుకుంటున్న ఈ SEO ఫండమెంటల్స్ అనేది మీరు గతంలో చూసిన కోర్సెస్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను 100% ఆఫ్ క్లయింట్స్కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. మార్కెట్లో రెగ్యులర్గా సర్క్యులేట్ అవుతున్న డౌట్స్ ఏంటి, క్లయింట్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, క్లయింట్ దగ్గర నుంచి వస్తున్న డౌట్స్ ఏంటి, క్లయింట్కి సంబంధించిన ప్రాజెక్ట్ని మనం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్గా వెళ్ళాలి, అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిపోర్టింగ్ చేయాలి, ఏ మాడ్యూల్స్ అనేది నేర్చుకోవాలి, ఏ కాంపోనెంట్స్ మీద వాళ్ళు స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి అనేది చాలా సింప్లిఫై చేసి నేను మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద థియరీస్ అనేది నేను అవాయిడ్ చేస్తున్నాను. అంత పెద్ద థియరీస్ కూడా చాలా సింప్లిఫైడ్ మెథడ్స్ అనేది మీరు నేర్చుకుంటారు. That's why this course is very unique to all the digital marketing learners. And second one, after this course completion, you should understand whole theory of digital marketing. ఈ SEO ఫండమెంటల్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు.
డిజిటల్ మార్కెటింగ్ లో ఏది అన్నెసెసరీ, ఏది నెసెసరీ అనేది మీరు తెలుసుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక జాబ్ ని మీరు కెరీర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఆ జాబ్ పొజిషన్ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్ కి ఏ విధంగా వెళ్ళాలి, దాంట్లో ఎక్స్పర్ట్ లెవెల్కి ఏ విధంగా వెళ్ళాలి, ఎక్సెల్ స్కిల్స్ అనేది మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మీరు తెలుసుకుంటారు. యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా మీరు కెరీర్ అనేది స్టార్ట్ చేస్తే ఏ విధంగా మనము స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి, ఏ విధంగా రిజల్ట్స్ అనేది తెచ్చుకోవాలి అనేది నేర్చుకుంటారు. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీరు రన్ చేసుకోవాలి అనేసి అనుకుంటే యాజ్ ఏ ఓనర్గా ఏ మాడ్యూల్స్ అనేది మనము క్లయింట్ మీద అప్లికేబుల్ చేయాలి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఓనర్గా మీరు ఉన్నారు అంటే ఎంప్లాయీస్ చేత మనము క్లయింట్ ఫాలోఅప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ఇందులో తెలుస్తుంది. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో అయితే టీచర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, తర్వాత జిమ్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, యోగా గురూస్ కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రొడక్ట్ కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, అలాగే యూట్యూబర్స్ కూడా కావచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఆ వర్కింగ్ ప్రొఫెషనల్స్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా మంచి గ్రోత్ అనేది చూడొచ్చు అనేది ఈ SEO ఫండమెంటల్ కోర్స్ కంప్లీట్ అయ్యేలోపు మీరు నేర్చుకుంటారు. The complete theory is simple to understand and easy to execute in your career and professional business. సో ఈ కంప్లీట్ థియరీ, ఈ SEOకి సంబంధించిన కంప్లీట్ ఫండమెంటల్స్ థియరీ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయడం కోసం, మీ కెరీర్ యొక్క బెటర్మెంట్ కోసం, అలాగే మీ పర్సనల్ బిజినెస్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది. Now over to module 1, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ మాడ్యూల్లో నేర్చుకుంటున్నాము.